హలో ఫ్రెండ్స్, రేపు 6/6 పోర్టల్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పోర్టల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క టైంలో కాస్మిక్ ఎనర్జీస్ హైలో ఉంటుంది. అండ్ ఈ యొక్క హై ఎనర్జీస్ అనేది చూజన్ వన్స్ అయిన ట్విన్ ఫ్లేమ్స్కి వాళ్ళ ఎనర్జెటిక్ ఫీల్డ్ని హెల్ప్ చేస్తుంది. యూజువలీ ఏ ఒక్క పోర్టల్‌లో కూడా మన లోపల ఉన్న అన్‌హీల్డ్ వర్షన్‌ని సర్ఫేస్‌లో తీసుకొచ్చి యూనివర్స్ దాన్ని రిలీజ్ చేయడానికి, ఆ ఒక అన్‌హీల్డ్ వర్షన్‌ని హీల్ చేయడానికి చూజన్ వన్స్ అయిన ట్విన్ ఫ్లేమ్స్‌కి లేదా స్పిరిచువల్ అవేకెనింగ్ జర్నీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అయితే రేపు 6/6 పోర్టల్ ఆల్రెడీ ఈ యొక్క పోర్టల్ ఎనర్జీ నిన్నటి నుంచి అంటే 4th జూన్ నుంచి మనకి సర్ఫేస్‌లో వస్తుంది. అంటే ఫీల్ అవ్వడానికి హెవీ ఎనర్జీస్ మనకి ఫీల్ అవుతూ ఉంది. అయితే ఈ యొక్క ఎనర్జీ అప్డేట్ అనేది కలెక్టివ్ ఎనర్జీ అప్డేట్. ఈ యొక్క పోర్టల్‌లో కలెక్టివ్‌లో మైండ్, బాడీ అండ్ సోల్ అలైన్‌మెంట్‌కి హెల్ప్ చేసే కాస్మిక్ ఎనర్జీస్ అండ్ కాస్మిక్ ఈవెంట్స్ నడిచే ఒక టైము. అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మన ట్రూత్‌ని మనం సీక్ చేస్తాం యాక్చువల్లీ. సో, ఇక్కడ మనం అసెన్షన్‌ది ఏ పాత్‌లో లేదా ఏ ఫేజ్‌లో ఉన్నామనేది కాదు. ఏ ఒక్క ఫేజ్‌లో ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇనీషియల్ లెవెల్‌లోనా లేదా అసెన్షన్‌లోకొచ్చి ఇన్నర్ వర్క్ చేసి మనం 2, 3 ఇయర్స్ అయిందా? లేదా 6, 7 ఇయర్స్ అయిందా అనేది మ్యాటర్ కాదు. ఆ ఫేజెస్‌లో ఉన్న వాళ్ళకి అంటే హీలింగ్‌లోకొచ్చే కౌంటర్ పార్ట్. యూజువల్లీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఫెమినైన్ ఎనర్జీ స్పిరిచువల్ ట్విన్ అని ఆహ్, పేరులో ఆహ్, లేదా ఫెమినైన్ ఎనర్జీని స్పిరిచువల్ ట్విన్ అని పిలుస్తాం. ఎందుకంటే ఫస్ట్ అవేకెన్ అయ్యేది ఫెమినైన్ ఎనర్జీనే. అండ్ వాళ్ళేంటంటే వాళ్ళ లోపల ఉన్న ఎనర్జెటిక్ ఫీల్డ్‌ని సోల్ సోల్‌ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. సో, ఈ యొక్క ఫెమినైన్ ఎనర్జీ ఏ ఫేస్‌లో అనేది మ్యాటర్ కాదు. వాళ్ళ ట్రూత్‌ని ఎగెయిన్స్ట్‌గా వాళ్ళ లైఫ్‌లో ఉన్న చాయిసెస్‌ని ఒక్కసారి అనలైజ్ చేసే టైమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే కనక మన లైఫ్‌లో ఇప్పుడు మనకొక జాబ్ ఉంది. అది మన ట్రూత్‌కి అలైన్డ్ కాదు. అంటే మన పాత్‌కి అది హెల్ప్‌ఫుల్ కాదు. అయినా కూడా మనం ఒక సర్వైవల్ మోడ్‌లో అంటే నాకు సాలరీ వస్తేనే నాకు ఆహ్, ఈ పనులు నడుస్తుంది అన్న వేలో మనం ఆలోచించుకుంటూ ఆ జాబ్‌లోకి క్లింగ్ అయి ఉంటే కనక అవేకెనింగ్‌లోకొచ్చి కూడా. సో, ఆ రియలైజేషన్ ఇది నా ట్రూత్ కాదు. ఇది నా పాత్‌కి ఎగెయిన్స్ట్ ఉన్న జాబు అన్న ఒక రియలైజేషన్ లేక యూనివర్స్ ఫోర్స్‌ఫుల్లీ ఆ ఒక్క సోల్‌ని తీసుకొచ్చే ఒక టైం. అలాగే మన లైఫ్‌లో ఉన్న రిలేషన్‌షిప్స్ అయినా కూడా, సిట్యుయేషన్స్ అయినా కూడా మన చాయిసెస్ రైట్ నౌ మన 3 ప్యాటర్న్‌లో ఉన్న చాయిసెస్ మన 5 ఎనర్జీకి అలైన్ అవ్వట్లేదు అని ఏమేమి ఉన్నాయో అవి రియలైజ్ అయ్యే టైమ్ లేదా ఆ చాయిసెస్ డివైన్ ఫెమినైన్స్‌కి ఆహ్, వాళ్ళ ఇంట్యూటివ్ పవర్‌తోని ఈ థింగ్స్‌ని నేను నా లైఫ్ నుంచి రిమూవ్ చేస్తేనే నాకు నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళగలను. నా స్పిరిచువల్ అవేకెనింగ్‌ల ఎన్నో అని రియలైజ్ చేసే ఒక టైమ్ 6/6 పోర్టల్. ఈ యొక్క 6/6 పోర్టల్. ఈ యొక్క రియలైజేషన్‌లకి రావడానికి యూనివర్స్ అక్కడ ఒక ఐసోలేషన్ పీరియడ్ ఫెమినైన్ ఎనర్జీస్‌కి ఇచ్చే టైం. ఈవెన్ వాళ్ళు బాగా బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ సోల్‌తోని అలైన్ అయ్యి ఉన్నా కూడా మేబీ ఒక లోవర్ ఎనర్జీస్ ఫీల్ అవ్వచ్చు. ఒక యాంగ్జైటీ ఇష్యూస్ ఫీల్ అవ్వచ్చు ఇక్కడ. హార్ట్ పల్పిటేషన్, హార్ట్ చక్రాలో పెయిన్ ఫీల్ అవ్వచ్చు. ఇదంతా కూడా ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అసెన్షన్‌లకి వచ్చే ముందు యూనివర్స్ మనలో ఉన్న మన అన్‌హీల్డ్ వర్షన్‌ని హీల్ చేస్తున్నారు అని అర్థం చేసుకొని దానికి చేసి ఈ జర్నీలో ముందుకి వెళ్ళాల్సిందే మనం. నెక్స్ట్‌గా ఇప్పటి వరకు
ప్రాసెస్‌లో ఉన్న డివైన్ ఫెమినైన్స్ ఇంకా ఒక సోల్ పర్పస్‌లోకి రాలేదు అంటే కనుక, ఆ ఒక సోల్ గిఫ్ట్‌లో ట్యాప్ ఇన్ చేసి వాళ్ళ సోల్ పర్పస్‌లకి వచ్చే ఒక టైం. అలాగే బాగా హీల్ అయ్యి, బాగా బ్యాలెన్స్డ్‌గా ఉన్న డివైన్ ఫెమినైన్స్ వాళ్ళ లైట్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉన్న డివైన్ ఫెమినైన్స్ ఒకవేళ ఆ ఒక్క లైట్‌ని ఎక్స్‌పాండ్ చేసే టైం. అంటే కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త క్రియేటివ్ థింగ్స్‌లకి ట్యాప్ ఇన్ చేసే టైం. కొత్త కొత్త స్పిరిచ్యువల్ గిఫ్ట్‌లకి ట్యాప్ ఇన్ చేసే టైము. కొత్త స్పిరిచ్యువల్ కోర్సెస్ నేర్చుకునే టైము. అది స్టార్ట్ చేసే టైము. ఇదంతా కూడా ఈ 6/6 పోర్టల్ నుంచి 12థ్ జూన్ వరకు ఈ యొక్క పోర్టల్‌ది ప్రభావం మన ఎనర్జెటిక్ ఫీల్డ్‌లో ఉంటుంది. సో, ఈలోగా మనం ఇవన్నీ కూడా అంటే మన 3 లైఫ్‌లో ఈ ఎనర్జెటిక్ వ్యతియానం లేదా ఒక చేంజ్‌ని ఇంప్లిమెంట్ చేసే, గ్రౌండింగ్ చేసే ఒక టైం మనకి ఈ యొక్క 6/6 పోర్టల్ అనేది. ఇది కాకుండా ఫిజికల్ బాడీలో ఈ యొక్క 6/6 పోర్టల్‌ది సింప్టమ్స్ ఏంటంటే మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు. అలాగే టెంపరేచర్ ఉన్నట్టు కానీ మనం ఆహ్, ఒక థర్మామీటర్‌తోని చెక్ చేస్తే కనుక ఏం లేనట్టు ఫీల్ అవ్వచ్చు. బాగా నిద్రపోవాలన్న ఒక ఫీలింగ్ ఉండొచ్చు. ఆహ్, ఎంత నిద్రపోయినా కూడా ఒక రెస్ట్‌లెస్‌నెస్ మన ఎనర్జెటిక్ ఫీల్డ్‌లో మనకి ఫీల్ అవ్వచ్చు. ఆహ్, ఓవర్‌గా ఒక లోవర్ వైబ్రేషన్ ఎనర్జీలోకి నేనెళ్తున్నానా అన్న ఒక ఫియర్ మనకి రావచ్చు. ఇదంతా కూడా ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీస్‌ది డిఫరెన్స్ వల్ల మన ఎనర్జెటిక్ ఫీల్డ్‌లో వచ్చే డిఫరెన్స్ అని అర్థం చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ టైం ఇస్తే మనకా ఒక హీలింగ్ అనేది కాస్త తొందరగా యాక్సెప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయాలి ఈ యొక్క టైం పీరియడ్‌లో. ఇది కాకుండా ఎక్కువ టైం మెడిటేషన్ ఇన్ ద సెన్స్ ఆహ్, పర్టిక్యులర్‌గా నో థాట్ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయాలి. ఈ టైంలో వచ్చే థాట్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మేబీ అది మీలో ఉన్న ఫియర్స్ అండ్ ఇన్‌సెక్యూరిటీస్ సర్ఫేస్‌లో వచ్చే ఒక టైం ఉండొచ్చు. సో, ఆ ఒక్కొక్క ఫియర్‌ని జర్నలింగ్ చేస్తూ దాన్ని లెట్ గో చేయగా చే చేసి దాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఈ యొక్క పర్టిక్యులర్ టైంలో మీకు ఆహ్, కనిపించే ఏంజెల్ నంబర్స్ అంటే సింక్రోనిసిటీ నంబర్స్ వచ్చేసి 12, 12, 17, 17, 396, 639, 936, 144, 1441 ఎక్సెట్రా. ఈ యొక్క టైంలో మీరు రోజ్ క్వార్ట్స్ అన్న క్రిస్టల్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఆల్రెడీ రోజ్ క్వార్ట్స్‌ది క్రిస్టల్స్ అంటే బ్రాస్లెట్స్ అయినా, టంబుల్ స్టోన్స్ అయినా ఉన్నవాళ్ళైతే దాన్ని మీ ఒక సెల్ఫ్ రిలేషన్ అంటే మీకు మీతోనున్న ఆ ఒక రిలేషన్‌షిప్‌ని అలైన్ చేసి ఇవ్వమని చార్జ్ చేస్తూ ఆ క్రిస్టల్స్ యూజ్ చేస్తే కనుక మీకు కాస్త ఆ ఒక ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఆహ్, హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే కలెక్టివ్ ఎనర్జీ అనేది ఇంతే. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయితే కనుక ఛానల్‌ని లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇది కాకుండా మీకు డిఫరెంట్ లో ఉన్న హీలింగ్ సెషన్స్‌కి పెయిడ్ కౌన్సెలింగ్ సెషన్స్‌కి డిస్క్రిప్షన్ బాక్స్‌లో వాట్సాప్ నంబర్ నేను అప్డేట్ చేస్తాను. ఆ నంబర్‌లో మీకు అంటే వాట్సాప్ మెసేజ్ త్రూ కాంటాక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ట్విన్ ఫ్లేమ్ జర్నీ రిలేటెడ్ లేదా స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జర్నీ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్‌గా మీరు అడిగితే కనుక ఆ రిలేటెడ్‌గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క వీడియో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్. ఓం నమః శివాయ.